హలో దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారి ప్రపంచంలోకి స్వాగతం. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం. తిండి భోజనానికి ఎంత ప్రాధాన్యత ఉందంటే చిన్నైనా పెద్దైనా భోజనం లేకుండా ఉండలేరన్నది అది అందరికీ తెలిసిన విషయం. చివరికి మొన్న ప్రధానమంత్రి మోడీ గారు సాక్షాత్తు అమెరికా అధినేత ఒబామాని కలిసినప్పుడు కూడా వారిద్దరి మధ్య జరిగిన పరస్పర సంభాషణతో పాటు వారు వీరికి ఏ విందు భోజనం ఏర్పాటు చేశారనే అంశం వార్తాంశం అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా. అలాగే చైనా అధినేత మన దేశం వచ్చినప్పుడు కూడా 350 రకాల తిండి భోజనాలు ఏర్పాటు చేశారు మన ప్రధానమంత్రి గారు. కానీ రామ్ గోపాల్ వర్మ గారికి మాత్రం తిండి అంటేనే కొంచెం ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోతూ ఉంటుంది. ఎందుకో ఏమిటో కనుక్కుందాం. వర్మ గారు భోంచేశారా? నాకు భోంచేశారా అనే మాట ఎలర్జీ వస్తుంది. నాకు ఆకలిస్తే నేను తింటాను, లేకపోతే లేదు. ఎందుకు అడగాల క్వశ్చన్? అసలు ఏంటి, ఎలాగ డిఫరెన్స్ పడుతుంది ఎవరికైనా, ఎవరైనా భోజనం చేసినా లేదా? భోజనం అనేది మనకి ఒక ఎనర్జీ కావాలి, లేకపోతే మన మెటాబలిజం దానికి దీనికి ఒక ఫుడ్ అనేది ఉంటుంది. అదొక బ్రీదింగ్ లాగా. ఊపిరి పిలుస్తున్నారా, మంచినీళ్ళు తాగారా, భోజనం చేశారా? ఊపిరి పిలుస్తున్నా అడగరు కదా, ఊపిరి పిలుస్తాం. అలాగే మంచినీళ్ళు తాగుతాం, భోజనం కూడా తింటాం. మళ్ళీ దానికి భోజనం చేశారా, భోజనం అయిందా, అది అంటే మీకు చిరాకు వచ్చేస్తుందా? ఎలర్జీ వస్తుంది, చిరాకు కాదు. అంటే దాని వెనక ఉండే సోషల్ ఆస్పెక్ట్ వల్ల, లేకపోతే ఇదిగే మనం చాలా ఎపిసోడ్స్లో చెప్పినట్టు ప్రతిదీ ఏదో అడగాలి కాబట్టి అడగదు. ఏం తినలేదు, తినను, ఏంటి ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతాను చాలాసార్లు. భోజనం తెప్పిస్తాం, వద్దు నాకు కావాలంటే నేను తింటాను. నేను ఫస్ట్ చెప్తాను, మా మదరు భోజనం పెట్టినప్పుడు అక్కడ ఇంకొంచెం వేసుకో, లేకపోతే ఇది వేసుకోను. అమ్మ నాకు ఇంకొంచెం వేసుకోండి, నేను లేచి వెళ్ళిపోతాను, నేను తిన్నాను చెప్పాను. చాలా రూడ్గా అనిపిస్తుంది వింటానికి ఎవరికైనా. అక్కడ పాయింట్ ఏంటంటే, నేను భోజనం అనేది ఒక ఇరిటెంట్. మన బాడీలో దేవుడు ఏదో ఒక మీటర్ ఏదో పెట్టాడు కాబట్టి చచ్చినట్టు తినాలి కాబట్టి దానికోసం నేను తింటాను. కానీ తింటున్నప్పుడు నేను ఆలోచిస్తాను, ఏదో ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడు నేను. నాకు మోర్ ఇంపార్టెంట్, తిండి కన్నా ఇంపార్టెంట్ అని. అప్పుడు ఇంకొంచెం వేసుకోరా, ఇంకొంచెం అయినా అంటే నా థాట్ బ్రేక్ చేసి ఇది వేసుకోవాలా వద్దా అనే దాంట్లో నా బ్రెయిన్ మళ్ళీ నేను డైవర్ట్ చేయాలి. అది నాకు ఇరిటేషన్ వచ్చి ఒక రూట్నెస్ కింద వస్తుంది. అప్పుడు మా మదర్కి ఏం చెప్పానంటే, నువ్వు నీ ప్రేమ ప్రకటించుకోవటానికి నాకు తిండి పెడుతున్నావు, కానీ ఆలోచన బ్రేక్ చేస్తున్నావు కాబట్టి నా ప్రేమ తగ్గిపోతుంది నీ మీద. అందుకని నువ్వు అసలు నా ముందు ప్లేట్ పాడేసి నువ్వు దూరంగా కూర్చుంటే మన ఇద్దరి ప్రేమ ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పాను మా మదర్కి. ఇదొక ఇన్స్టెన్స్. రెండో ఇన్స్టెన్సు నాకు బాగా ఇంకా చిన్నప్పుడు, అంటే స్కూల్ డేస్లో ఉన్నప్పుడు, మనం భోజనం పెడితే ఎప్పుడన్నా మనం తినకపోతే పూర్తిగా వేస్ట్ చేస్తే ఎంతోమందికి తినలేదు తెలుసా, నువ్వు ఇలా వేస్ట్ చేస్తున్నావు అని చాలామంది చెప్తే మా మదర్ చెప్పింది నాతో. అని అన్న అమ్మాయి, ఇప్పుడు నేను భోజనం పెట్టింది తినకుండా వేస్ట్ చేస్తే దేశానికి చాలా ఉపయోగం అని చెప్పాను. అదేంటది అంటే, అది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నువ్వు 500 గ్రాములు తెచ్చి వండేవు అనుకో నా కోసం, నేను 250 గ్రాములు తిన్నాను, 250 గ్రాములు వేస్ట్ చేశాను. అవును. అప్పుడు ఈ 500 గ్రాములు లేవు కాబట్టి నువ్వు బజార్కి వెళ్ళి ఇంకో 500 గ్రాములు కొంటావు. కానీ 250 గ్రాములే తింటాను వేస్ట్ చేయకుండా అని అంటే 250 గ్రాములు వండుతావు, 250 గ్రాములు నిల్వ ఉండిపోతాయి. నిల్వ ఉన్నప్పుడు మార్కెట్లో డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోయినప్పుడు ప్రైస్ పడిపోతుంది. అప్పుడు రైతులకు చాలా నష్టం వచ్చి మొత్తం దేశం ఎకానమీ దెబ్బతింటుందని చెప్పాను. మా అమ్మ చెంప మీద కొట్టిందని. ఎందుకంటే ఒక లాజిక్కి ఆన్సర్ లేనప్పుడు వాయిలెన్స్కి దిగుతారు ఎవరైనా. ఓకే, అది మా అమ్మకి తెలిసి కొట్టిందని అంటలేదు, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు మేక్ అ పాయింట్. ఓకే, సో ఇప్పుడు నాకు తిండికి ఇచ్చే ఇంపార్టెన్స్ చాలామంది నాకు తెలుసు. వాడు పొర్లి ఇస్తే వాడు మాట్లాడితే మధ్యాహ్నం ఇంట్లో భోజనం, సాయంత్రం ఏంటి. ఇప్పుడు మోహన్ బాబు గారు ఉన్నారు, ఆయన నాకు తెలిసి ఆయన రోజులో 12 గంటలు మెలుకుంటే 5 గంటలు తిండి మీద డిస్కషన్ ఉంటుంది. ఒకరు నేను షూటింగ్లో మేము చేస్తామంటే మాట్లాడితే అమ్మ తినమ్మా అని తేగలో, లేకపోతే వేరుశనకాయలు, లేకపోతే ఏదో వడలో ఇలాంటివి ఇస్తూ ఉంటారు. మాట్లాడితే అంటే ఎవ్రీ 15 నిమిషాలకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు, ద్రాక్ష పళ్ళు ఏదో అని. నేను అన్నాను, సార్ మేకలు గొర్రెలు అండి కంటిన్యూస్గా తింటాయి, సింహం ఒక్కసారి తింటుంది అంటే ఆయన వర్మాను భలే చెప్తా. నాకు అసలు అది నా ఉద్దేశం సార్. యాక్చువల్గా పీపుల్ డోంట్ రియలైజ్ ఇట్. సప్త వ్యసనాలు ఏదో ఉంటాయి కదా, బ్యాడెస్ట్ హ్యాబిట్స్లో ఫుడ్ అనేది బిగ్గెస్ట్ బ్యాడ్ హ్యాబిట్ నా దృష్టిలో. దానికి రీజన్ ఏంటంటే, యూ క్యాన్ డ్రింక్, యూ క్యాన్ స్మోక్, విచ్ ఆర్ సపోజ్ టు బి బ్యాడ్ హ్యాబిట్స్. ఇవన్నీ అట్లీస్ట్ యూ నో
అది బ్యాడ్ హ్యాబిట్ అని తెలుసు కాబట్టి ఎక్కడో తెలియకుండా కొంచెం కంట్రోల్ చేయటం లేకపోతే ఎవరో చెప్పటం చేస్తూ ఉంటారు. తిండి అనేది దే డోంట్ రియలైజ్ ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్. మీకు ఆకలి కోసం తినాలి, టేస్ట్ కోసం తినటం అంత బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉండదు. మోస్ట్ ఆఫ్ ద డిజీజెస్ అండ్ ఇల్ హెల్త్స్ ఆర్ బికాస్ పీపుల్ ఆర్ ఎడిక్టెడ్ టు ఈట్ ఫుడ్ ఫర్ టేస్ట్. మంచి కోడి కుర్మా చెయ్యి, మంచి బిర్యానీ చెయ్యి, అన్నీ చేసి దే దర్ హెల్త్ కంప్లీట్లీ. సో మీరు ఆరోగ్యపరమైన ఉన్నతమైన లక్ష్యమా మీకు జనరల్ చిరాక్తో చెప్తున్నారు? కాదు, ఐఎమ్ టెలింగ్ యూ లాజిక్. అక్కడ లాజిక్ ఏంటి, ఇప్పుడు సింహం జింక తింటుంది, టేస్టీగా ఉన్న జింక అని చూడదు, ఎందుకంటే దానికి ఆకలి వేసింది. ఆకలి వేసినప్పుడు తనకు తిండి కావాలి కాబట్టి కనిపించిన జింకను చంపి తింటుంది. జింక బాగుందా, జింకలో గడ్డి కలుపుదామా లేకపోతే ఆ పండుగ తీసుకొచ్చి పెడదామా అని చాలా ఆలోచిస్తాం. మన హ్యూమన్ బీయింగ్ క్రియేటివిటీ కోసం టేస్టీ ఫుడ్ అనేది తయారు చేసి దానికి తినటం అలవాటైపోయి ఒబేసిటీ ఇలాంటి అన్నీ వచ్చి దాని వలన ఆకలి కోసం తింటే ఎవ్రీబడి విల్ రిమైన్ హెల్దీ. దట్స్ మై. సో మీ ఆరోగ్య సూత్రాలు ఒక హెల్త్ షో స్టార్ట్ చేద్దాం తప్పకుండా. మీరు ఎంత మేము మాకు నచ్చేసారంటే ఇప్పుడు అర్జెంట్గా మిమ్మల్ని మాస్టర్ షెఫ్ కార్యక్రమానికి జడ్జిగా పంపించాను. మాస్టర్ షెఫ్ అది టేస్ట్కి సంబంధించి దానికి అగేన్స్ట్ వెళ్తున్నా నేను. అంటే మన సంస్కృతిలో ముఖ్యంగా ఇండియన్ కల్చర్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైటల్ థింగ్స్ ఇన్ అవర్ కల్చర్. ఐ నో దట్ బట్ దట్ ఈస్ ఆతిథ్యం. ఎందుకంటే ఇంకా వేరే పనులు రావు, చేతకో, కొంచెం గొప్ప విషయాలు మాట్లాడటానికి బ్రెయిన్స్ ఉండవు, అందుకని అందరూ తిని మీద పడతారు. ఇది చేయండి, రొట్టెలు చేయి, ఇది చేయగానే ఇంకా ఆడవాళ్ళందరూ ఇంకా వాళ్ళకి వేరే పని ఉంటుంది. మొగుడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు, వాళ్ళకి ఇంట్లో కూర్చుని ఎలాంటి వంటకాలు చేయాలి, ఎవరికి పెట్టాలి, అతిథులకు పెట్టాలి, టిఫిన్ బాక్స్లో పంపించాలి, లేకపోతే పండుగ వచ్చినప్పుడు మళ్ళీ అందరు ఆడవాళ్ళు కూర్చుని అవన్నీ చేస్తూ ఉంటారు, వాట్ ఎవర్ దోస్ డిషెస్ ఆర్ యూనో. సో అది ప్రైమరీగా పని లేకపోవడం వలన, పని లేకపోవడం వల్లే తిండి మీద పడతారు. చాలా మంది ఆడవాళ్ళు ఇప్పుడు అప్పడాల కర్రలు తీసుకుని బయట ఏమని అనుకోవచ్చు, కానీ అది నిజం. టేస్ట్ కోసం ఫుడ్ తినటం కన్నా బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉండదు. అది మై మెయిన్ పాయింట్ అండ్ రియలైజ్ అవ్వరు అది. సో మీలాగా టేస్ట్ కోసం మాత్రం తినకుండా శరీరాన్ని నడపడానికి మాత్రం తినడం మొదలెడితే మళ్ళీ రైతులకు అన్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు నేను డ్రింక్ చేస్తే డ్రింక్ రాంగ్, అది అర్థమవుతుంది, తెలుసు అందరికీ. స్మోకింగ్ ఈజ్ రాంగ్, అలాగే వేరే డ్రగ్స్ ఈజ్ రాంగ్. ఫుడ్ అనేది రాంగ్ అని ఎవడో అనుకోడు, బట్ దట్ ఈస్ ద మోస్ట్ హార్మ్ఫుల్ థింగ్ ఫర్ పీపుల్.